సిద్ధాచలాన్మయ పర్యంతం వందే గురు పరంపర. ఇంతవరకు పూజలు అందుకున్నటువంటి సద్గురుదేవులకు, అలాగే సర్వాధ్యక్షులైన అమ్మగారికి మరియు అధ్యక్షులైన సూర్యస్వాములకు, తదితర పెద్దలందరికీ, ఇక్కడ ఆశీనులైన ఆత్మీయ గురు బంధుజనులందరికీ మా యొక్క ద్వాదశవందనములు. ఇంతవరకు ఎన్నో విషయాలు ఒక్కొక్కరు వచ్చినట్లలో ఒక్కో సబ్జెక్ట్ అన్నట్లుగా అన్ని విషయాలు తెలియపరచడం అయింది. ముఖ్యంగా ఈ యొక్క సిద్ధాంత ధర్మ మర్మాలను మనము ఇతరులకు చెప్పుకునడానికి చాలా సులభం. గంటల కొద్దిగా చెప్పవచ్చు గ్రంథాలు చదివిన లాంటి వాళ్ళు, ఏ ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు. కానీ తన వరకు వచ్చే వరకు ఆచరణ బహు కష్టం, ఆచరించడం బహు కష్టం. ఎంతటి వాళ్ళనైనా ఇది మనం దుఃఖిస్తుంది. మంచి వాళ్ళని, గొప్ప గొప్ప ఉద్దండులను, మైకులు పట్టుకొని గంటల కొద్దిగా స్పీచ్లు చెప్పే వాళ్ళని, గ్రంథాలు రచించిన వాళ్ళని, చివరికి తన వరకు వచ్చే వరకు, ఆచరణకు వచ్చే వరకు చాలా కష్టం. అందుకొరకే ఆ విషయానికి కృష్ణ ప్రభువులు రాసిపెట్టిన త్రికరణశుద్ధి అని కంద పద్యంలో మన బసవేశ్వరుడు నడి నుడి అన్నాడు కన్నడలో. తన మాట ఎట్లుంటుందో నడక అట్లే ఉండాలంటాడు, నడక ఎట్లుంటుందో మాట అట్లే ఉండాలంటాడు. మరి ఆ విషయము మనము ఈ సాంప్రదాయానికి రాకముందు అదొక గత జన్మ. అప్పుడు ఏమైనా పొరపాట్లు చేస్తే, సాంప్రదాయానికి వచ్చిన తర్వాత గురువు దగ్గర మనం చతుర్విధ శుశ్రూషలు చేస్తూ వాక్యాన్ని అందుకునేటప్పుడు అది సాధకుని యొక్క విషయం ఎట్లుండాలంటే, సశిష్యుని లక్షణం మన కృష్ణ ప్రభువులు మొదటి కర్ణార్థంలో తెలియజెప్పారు. ఏమని? జనులార జనన మరణములను తొలగంగోయజాల లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెలిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. ఇక్కడ ఏమంటాడు? వినువారికి కనువారికి తనలో వెలిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు. కనుక వినబుద్ధైతే వినుడి చదివేదానికే కనుగోన మనసైతే కనుడి పుస్తకమంత. ఇక్కడ ఏమంటాడంటే లక్షణయుతమై వినువారికి అంటాడు. ఎవరు లక్షణయుతమైన వారు? అటువంటి సాధకుడైనా ఆ లక్షణాలు 24 లక్షణాలు ఉండాలంటాడు. చివరికి బోధాధికారం పొందిన గురువులైనా అటువంటి లక్షణయుతం. ఏం లక్షణయుతము? త్రికరణ శుద్ధి. ఏది చెప్తున్నామో అదే పాటించడం. అయితే మరి ఏం స్వామి అట్లా చెప్తావు, ఎవరు పాటించడం లేదా, నీ ఒక్కడే పాటిస్తావా, ఇంకెవరు లేరా అనే మాట క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఉన్నారు. అనంత కోటి జన్మాని ఆత్మజ్ఞానం లభ్యతే, ఆత్మజ్ఞానం అనంతాన్ని లభ్యతే పూర్ణబోధకు అంటాడు. అంటే మనము అటువంటి ఎంతో మందిని అన్వేషణ చేస్తే కొందరే ఆ స్థానంలో మిగులుతారు. వచ్చిన వాళ్ళందరూ ఆ చెట్టుకు కాసిన పూత అంతా నిలబడుతుందా అంటే అంత పూత నిలబడదు. కొన్ని పూత మొత్తం రాలి కొన్ని పిందెలు, చిన్న పిందెలు నిలబడతాయి. అవి కాయలయ్యే వరకు ఆ పిందెలు కూడా రాలిపోతాయి. చివరికి పెద్ద కాయలు అయ్యే వరకు ఇంకా రాలిపోతాయి. పండు అయిన తర్వాత ఉంటుందంటే ఇంకా పండు పరిపక్వత దశకు రాకముందే కొన్ని మంది రాలి పడిపోతాయి. ఎట్లనో ఈ సిద్ధాంతంలో కూడా వచ్చిన వాళ్ళమంతా కృతార్థులం అవుతామా అంటే అది పెద్దల కృప. మనం ఆ పద్ధతిగా, ఆచరణ పద్ధతిగా ఆ స్థితిని, ఎందుకంటే ఇతరులకు చెప్పడం సులభం. దానికి ఒక మీకు చిన్న ఉపమానం చెప్తా. ఇద్దరు మిత్రులు వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివిస్తున్నారు.
చదివించేటప్పుడు ఒక మిత్రుని కుమారుడు అక్కడ ఏదో ప్రమాదమై చనిపోతే వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఇద్దరు గురుపుత్రులే వాళ్ళు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఒక్కడే కుమారుడు, ఇద్దరికి ఒక్కొక్కడే ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే వీడు పోయిండు. ఏం నాయనా అంత ఏడుస్తావు? ఈ గురువాక్యం నువ్వు అందుకున్నది ఏడవనికేనా? అరే నువ్వే పుట్టలేదు అనే సిద్ధాంతం నువ్వు అందుకున్నప్పుడు మళ్ళీ నీకు ఒక కొడుకు, ఒక భార్య, ఈ జగత్తు ఇదంతా ఉందని భ్రమిస్తున్నావా అని జాగ్రత్త పరుస్తాడు. బాగా నీవే పుట్టలేదన్నప్పుడు గొడ్రాలికి ఒక కొడుకు అన్నట్లుగా ఉన్నది నీ వ్యవహారం. ఇంత భ్రాంతిలో పడతావా అని చెప్పి 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 జాగ్రత్త పరుస్తాడు. అవును కదా, అవును కదా అని కొద్దిగా నిలదొక్కుంటాడు ఆయన. మళ్ళీ ఒక గంట అయిన తర్వాత ఈయన మానిన తర్వాత దాంట్లో లేదు మేము పొరపాటు పడ్డాము, ఆ అబ్బాయి కాదు ఫలానా పక్కలున్న అతని అబ్బాయి, ఆ పేరు రూమ్ నెంబర్ మేము పొరపాటుగా విన్నాము, ఇతని కొడుకు పేరు వచ్చింది. ఇతను బాగా ఫ్రీ అయింది. ఇంతవరకు ఏడ్చిన ఆయన ఇతన్ని అదంతా అబద్ధం కదా, ఎరక ఉత్తది కదా అని చెప్పినోడు ఇతన్ని ఏడవనికి రాగింది. ఎక్కడవా ఇంతసేపు చెప్పింది? ఇంతసేపు ఎరక లేదు అన్నది ఎక్కడ పోయింది ఆయనకు? నువ్వు పుట్టనే లేదన్నది ఎక్కడ పోయింది? గొడ్రాల బిడ్డ ఎక్కడ పోయింది? ఇది ఇతరులకు చెప్పడం చాలా బాగుంటుంది. ఇది మన దొంగ బుద్ధులు, మన అబద్ధాలు మనం ఏమన్నా మానుకున్నామా అని నేను సభాముఖంగా నిర్భయంగా, ఎవరుంటే ఏమి భయమురా, సవరింతులు తప్పులుంటే సాధులు విన్నాను, సవరించు నువ్వు మిది విని అంటే నేను అటువంటి వాళ్ళని పక్క మీ ముందు తెచ్చి నిలబెడతా ఆధారాలతో. ఈ సాంప్రదాయంలో అంటే ఇక్కడ మీరని కాదు, మన ఎందుకంటే ఒక ఊరిలో ఒక మూలన ఒకరిద్దరు గొడవ పడినా అది రౌడీ కొంప అంటారు. మరి సాంప్రదాయంలో ఏ మూలనైనా ఎవరో ఒకరిద్దరు జరిగినా మొత్తం సాంప్రదాయంకి చెడ్డ పేరు వస్తుంది. వాస్తవమా? మరి అన్నప్పుడు ఆ చెడ్డ పేరు రాకూడదంటే మనం చెప్పినట్లుగా నడవాలి కదా, ఈ మైక్ పట్టుకొని చెప్పినట్లు నడవాలి కదా. సరే ఈ సాంప్రదాయానికి ఏమన్నా రాకముందు పొరపాట్లు చేసింటే అది గత జన్మ, అప్పుడు తెలియకుండే. వచ్చిన తర్వాత కూడా మనం అటువంటి పనులు చేస్తే మనకు బయటి వారికి ఇంకా తేడా ఏముంది? ఈ సాంప్రదాయాన్ని అందుకున్న వారికి అందుకున్న వారికి తేడా ఏముంది? నీవు అజ్ఞాన దశలు ఉన్నప్పుడు నూరు చేసింటావు, అప్పుడు తెలియదు నీవు అజ్ఞాని. ఇప్పుడు జ్ఞాని నన్ను చెప్పుకునేటప్పుడు మళ్ళా ఈ మైక్ పట్టుకొని జ్ఞాని అజ్ఞాని రెండు లేవంటాడు. జ్ఞాని అనట కనరా అదమ్మా, అజ్ఞాని అనట కది లేదమ్మా. ఇక్కడ జ్ఞాని అంటేమి అజ్ఞాని అంటేమి గంటల కొద్దిగా. జ్ఞాని అంటే ఎవరు? సర్వం ఎరిగినవాడు, తనను తాను ఎరిగినవాడు, గురుస్వరూప నిశ్చయం కలిగినవాడు, పిండ బ్రహ్మాండములు యారెండిలోని రెండహములు ఖండములు నాలుగు అఖండ స్వరూపమైన శుద్ధ జ్ఞానము శుద్ధ ఎరుకను ఎరిగినవాడు జ్ఞాని అంటారు. అటువంటి జ్ఞాని మరి మరి ఎటువంటి జ్ఞాని అని ఇతరులకు చెప్పుకుంటూ తాను అజ్ఞాన దశకు జారితే మరి పరిస్థితి ఎట్లుంటుంది? మరి అక్కడ కథ ఏమైంది? వీడియో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ఇంతసేపు చెప్పినోడు. అంటే చెప్పడం సులభం, ఆచరించడం బహు కష్టం. అయితే ఇది మన సాంప్రదాయానికి మచ్చ. ఇటువంటివి జరిగితే, ఇటువంటివి జరగకుండా మనం అందరూ జాగ్రత్తతో మెలగాలని కోరుకుంటూ, మరి ఆ పూర్ణ సిద్ధాంతం మన పెద్దలు మనకి ఎట్లా అందించిండ్రు? ఆ యొక్క జ్ఞానాజ్ఞానములు లేని స్థితి అంటే ఎటువంటిది? జ్ఞానము అంటే సర్వానికి మూలమైన అధిష్టాన చైతన్యం